జై శ్రీరామ్, వందే మాతరం. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. Unfortunately, for the last few days, we are totally engrossed and depressed because of the Tirumala issue. జగన్ గారు చేసినటువంటి అత్యంత నీచమైన పాప పనులు చేయబట్టి అందరూ మొత్తం దుఃఖంలో ఉన్నారు. మోడీ గారు యుఎస్లో టూర్లో ఉన్నారు. యాజ్ యూ నో, ఇవాళ న్యూయార్క్లో యునైటెడ్ నేషన్స్ లోపల వారి మీటింగ్ ఉన్నది. నిన్న క్వాడ్ మీటింగ్ అటెండ్ అయ్యారు జో బైడెన్ యొక్క నేటివ్ ప్లేస్ లోపల. అయితే బైడెన్ ఇంకా 2 months లోపల వెళ్ళిపోతున్నాడు. 3 monthsలో ఎలక్షన్స్ ఉన్నాయి యూఎస్ లోపల. తర్వాత ట్రంప్ గెలుస్తాడా లేకపోతే కమలా హ్యారిస్ గెలుస్తాడా అనే దాని మీద ఫ్యూచర్ లోపల ఏమైనా పాలసీ డెసిషన్స్ తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఏంటంటే ఇక్కడ వీళ్ళు యుఎస్ మోడీని పిలిచి ఇన్వైట్ చేసిండ్రు. అట్ ద సేమ్ టైం ఆ యొక్క నీచ బుద్ధి అనేది పోదు కదా. ఇప్పుడు చైనా మాదిరిగానే చైనా కూడా అంతే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొద్దిగా పొగరు అణిగింది చైనాకు. కానీ మళ్ళీ ఎప్పుడూ కుక్క తోక వంకర ఉంటుంది, చక్కగా అవుతుందని చెప్పలేము. అయితే మనం మెయింటైన్ చేసి నడుచుకు కుక్కను ఎలా కొట్టుకుంటా ఇట్లా అట్లా దానికి లాక్కుంటూ పోవాలి. అయితే అమెరికా అదేంటంటే మళ్ళీ అంతకుముందు రోజు వైట్ హౌస్లో పట పన్నుగాడు వాడు ఖలీసాన్ టెర్రరిస్ట్ ఎవడైతే ఉన్నాడో వాడు యుఎస్ సిటిజన్షిప్ ఉన్నది వానికి, అటు కెనడా సిటిజన్షిప్ ఉన్నది. వాడు ఏంటంటే వాడిని పిలిచిండ్రు, మొత్తం మాట్లాడుకున్నారు. అయితే ఏంటంటే ఇక్కడ అంటే ఏదో జలకి ఇవ్వడం అన్నమాట, నరేంద్ర మోడీ గారికి జలకి ఇవ్వడం అన్నమాట. అయితే ఇక్కడ మోడీ తన యొక్క స్పీచ్లో పట్ల ఆయనే అంతగా చీటికి ఒట్టిగా కోపం తెచ్చుకొని నోరు పారేసుకునే వ్యక్తి కాదు కదా. తమ యొక్క మీటింగ్లో యొక్క స్పీచ్లో పట్ల కానీ ప్రైవేట్ మీటింగ్లో కానీ ఈ మేడ్ ఇట్ వెరీ క్లియర్. మా టర్మ్స్ ప్రకారంగా అమెరికా మాకు యుద్ధ విమానాలు కానీ బాంబులు కానీ హెలికాప్టర్స్ కానీ వేరే వార్ మెటీరియల్ ఏమైనా కూడా మేడ్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ కింద మా భారతదేశంలో వచ్చి ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్స్ చేసి టెక్నాలజీ ట్రాన్స్ఫర్తో పాటు అలాంగ్ విత్ టెక్నాలజీస్ ట్రాన్స్ఫర్ చేయకుండా చేయాలి. టెక్నాలజీస్ వారు చేయకుండా మేము కేవలం అమ్ముకుంటామా, డబ్బు సంపాదించుకుంటామంటే కుదరదు. వీ ఆల్రెడీ డెల్ట్, మనం డీల్ చేసుకుంటున్నాము. ఆల్రెడీ టాక్ టు ద ఫ్రాన్స్ అండ్ ఫ్రాన్స్ ఒప్పుకున్నది. ఫ్రాన్స్ దగ్గర సరే అన్ని ఉండకపోవచ్చు, అది ఏమైతే ఉన్నాయో ఫ్రాన్స్ దగ్గర విమానాలు కానీ హెలికాప్టర్స్ కానీ వారి మెటీరియల్ బాంబులు ఇంకా వీళ్ళు టెక్నాలజీతో ట్రాన్స్ఫర్ చేస్తారని ఫ్రాన్స్ ఒప్పుకున్నది. ఎందుకంటే వాళ్ళకి కూడా వాళ్ళు మొన్ననే వీళ్ళు చేయబట్టి శాంతి మతవాళ్ళు చేయబట్టి ఫ్రాన్స్ నానా బాధపడి ఎంతో నష్టపోయి వాళ్ళందరినీ తెచ్చుకొని వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నందుకు, వాళ్ళ దేశంలో పెట్టుకున్నందుకు నానా బాధపడుతున్నారు. వాళ్ళే అంతే ఆర్థిక దుస్థితిలో ఉన్నారు. వాళ్ళకే బోర్డంతా యూరోపియన్ యూనియన్లో ఉన్నందుకు వాళ్ళకు కూడా ఘోరంగా నష్టపోయి ఉన్నారు. కాబట్టి వాళ్ళకు బిజినెస్ కావాలి. మా ఇండియా ఇచ్చిన బిగ్ బిజినెస్ వాళ్ళకు ఎవరు ఇస్తారు? కాబట్టి వాళ్ళకు లక్షల కోట్ల ఇన్కమ్ వస్తుంది. కాబట్టి ఏంటంటే ఫ్రాన్స్ ఎగిరి గంతేసింది, ఇండియా ఏమి కొంటారంటే అదంతా అని చెప్పింది వాళ్ళు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయడానికి. కాబట్టి మీరు 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 అనగానే వెంటనే బైడెన్ దగ్గర ఉండేటువంటి ఉంటారు కదా, వాళ్ళ పెంటగాన్ సంబంధించినటువంటి మిలిటరీ అధికారులు ఇట్లా ఉంటారు కదా, బ్యూరోక్రాట్స్ అధికారులు, ఇది అమ్ముతాము అది అమ్ముతాము, ఇది అమ్మడానికి ఓకే అది అమ్మడానికి ఒకటే, ఇది ఎట్లా అది అట్లా, ఇది అమ్ముతాం అది అమ్ముతాను, 2 అమ్ముతాం 3 అమ్ముతాం 4 అమ్ముతాం 10 ఐటమ్స్ వల్ల ఈ 4 ఐటమ్స్ అమ్ముతాం 5 ఐటమ్స్ అమ్ముతాం ఏదో మాట్లాడతారు కూరగాయలు బేరం ఆడినట్టు. అయితే ఏంటంటే మీరు అమ్మితే మేము కొనడానికి సిద్ధంగా ఉంటుందా? టెక్నాలజీ ట్రాన్స్ఫర్తో అయితే ఎఫ్డిఐతో మేడ్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ కిందనే తాము కొనడానికి సిద్ధంగా ఉన్నామని యాంప్లీ క్లియర్గా మోడీ గారు చెప్పడం జరిగింది. ఇంకా క్వాడ్ మీటింగు లోపల ఏంటంటే, క్వాడ్ మీటింగ్ లోపల ఎవరు ఉంటారు? జపాన్ ఉంటుంది, ఆస్ట్రేలియా ఉంటుంది, మన అమెరికా యుఎస్ ఉంటుంది, ఇండియా ఉంటుంది. క్వాడ్ 4. ఈ క్వాడ్ మీటింగ్ లోపల ఈ 4 మీటింగ్ లోపల కూడా వాడు జో బైడెన్ గారు ముసలోడు వాడిని చచ్చినట్టే ఉంది. వాడు ఆరోగ్యం బాగాలేదు వాడిది. మనకు తెలియదు, వాడు పెద్ద తెలివి కూడా లేదు. జో బైడెన్ మన పప్పు ఖాన్, మన పప్పు లెక్కనే.
అందుకని అమెరికాలో మొత్తం రెస్పెక్ట్ పోయింది. మొన్న టికెట్ కూడా మళ్ళీ నెక్స్ట్ ఆయన ఎలక్షన్ నిలబడడానికి ఆయన ఒప్పుకోలే. టికెట్ అయితే చిత్తుగా ఉండిపోతారని చెప్పి డెమోక్రాట్స్ భయపడి వాళ్ళ పార్టీ వాళ్ళే కమలా హ్యారిస్ని పెట్టిండ్రు. కమలా హ్యారిస్ ఎందుకు పెట్టిండ్రు అంటే దాని 3-4 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, ఆమె ఇండియన్ ఆరిజిన్ చెందింది. ఎన్ఆర్ఐలు మన హిందూ బకరా హిందూస్ అమాయకులు కదా. ఓ మా ఇండియన్ ఆమె అది మహిళ ఓటు ఇలా పడ్డది, ఆమె ఓట్లేద్దామని ఎన్ఆర్ఐ అనుకుంటారు. ఇంకోటి ఏంది, ఆమె మహిళ. అమెరికన్ చరిత్రలో కూడా మొట్టమొదటిసారి మహిళగా అంటే ఆమె హిలరీ నిలబెట్టిననుకో, నిలబెడితే గెలవలే కదా ఆమె. అయితే ఏంటంటే అది మళ్ళీ మేము గెలిపిస్తే ఈమె మహిళా ప్రెసిడెంట్, అమెరికాకి మొదటిసారి మహిళా ప్రెసిడెంట్ అవుతుంది అని చెప్తే ఉబ్బిపోయి లేడీస్ ఓట్లు ఎత్తారని అదొక ప్లాన్. ఈ ప్లాన్ ఇట్లా ఓట్లు మనకు అవుతాయి. మళ్ళీ ఇంకోటి ఏం చెప్తారు అంటే వీళ్ళు ఎంత నక్కలు అనేది మీకు ఒక విషయం చెప్తే ఆశ్చర్యపోతారండి. ఇండియన్స్కి ఏం చెప్తారు, మీ ఇండియా ఆరిజిన్కి సంబంధించి ఇండియా జాతికి సంబంధించిన ఆమె విదేశీయురాలు అని చెప్తారు. అది అది లెఫ్టేనా, లెఫ్ట్ లిబరలేనా, సూడో లెఫ్ట్ లిబరల్ సూడో కదా, అది యాంటీ హిందే కదా, అది భాంటి భారతే కదా, అది మన దానికి దేశభక్తి, భారతదేశం పట్ల పడే ప్రేమ కానిపోతుందా? కమలా హ్యారిస్కి వెళ్తే మన దేశానికి ఏమైనా మేలు జరుగుతుందా? పచ్చి కమ్యూనిస్ట్ అది. డెమోక్రాట్స్ దేశభక్తి ఉంటుంది డెమోక్రాట్స్కు. ఇక్కడ కాంగ్రెస్ ఎట్లనో అక్కడ డెమోక్రాట్స్ అట్లా. అమెరికా పట్ల దేశభక్తి ఎవరికి ఉంటుంది? రిపబ్లికన్స్కి ఉంటుంది, ట్రంప్కు ఉంటుంది. అమెరికాను కాపాడుకోవాలి, దేశాన్ని కాపాడుకోవాలి, వీళ్ళందరూ శాంతి మతంలో దొక్కాలి, మోడీతో కలిసి శాంతి మతంలో దొక్కాలి, ప్రపంచం మొత్తాన్ని బాగు చేసుకోవాలని మంచి మనసు మంచి ఆలోచన ఉన్నది ట్రంప్కు. కాబట్టి ట్రంప్ని ఎట్టుబడి రానియద్దు అని డీప్ స్టేట్ ప్రయత్నం అన్నమాట. అయితే ఏంటంటే మరి ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ అడగవచ్చు, లేదా అంటే డౌట్ రావచ్చు మీకు. ఇప్పుడు ఇండియన్కు కమలా హ్యారిస్ పెడితే అక్కడ సెటిల్ అయినటువంటి అక్కడ ఓటింగ్ రైట్స్ ఉన్నటువంటి పాకిస్తాన్ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు, ఆఫ్ఘనిస్తాన్లు, ఈ శాంతి మత వాళ్ళు బాగున్నారు కదా, మరి వాళ్ళందరి ఓట్లు పడాయి కదా, వాళ్ళ ఓట్లు పోవా, డెమోక్రాట్స్ అంతా తెలివి తక్కువ అని మీరు అంటారు. వాళ్ళకేం చెప్తారంటే మీ ఏషియా ఖండానికి సంబంధించిన క్యాండిడేట్ను నిలబెడతాము, మీ యొక్క ఏషియా యొక్క ఇంట్రెస్ట్ను కాపాడుతుంది, మీ ఆసియా ఖండానికి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ కోసం నిలబడుతుంది, మీ అందరి హక్కుల కోసం, ఒక భారతదేశ హక్కుల కోసం, రైట్స్ కోసం కాదు, మీ ఆసియా ఖండంలో ఉన్న మీ దేశాలన్నీ రక్షణ కోసము ఆమె నిలబడుతుంది, కమిట్ అయి ఉంటుంది అని చెప్తారు. మళ్ళా శాంతి మత పోలు మన ఎన్ఆర్ఐ హిందువులాగా బకరాల్స్ అనుకుంటున్నారా, మురుకులు అనుకుంటున్నారా? వాళ్ళ ముల్లాసు డెమోక్రటిక్ పార్టీ అంటే మన పార్టీ. అక్కడ కమలా ఉంటేంది, కమాల్ ఉంటేంది, జోసఫ్ ఉంటేంది, ఏదున్నా మన అదేమంటారు దాన్ని అల్లా అదే నడుతుంది. అదేమంటారు తగ్దీర్ ఏదో అంటారు దాన్ని అరబీలా. అయితే అదే మన రాజ్యమే నడుతుంది, అది మన రాజ్యమే. ఆ పార్టీ ఉంటే మనం ఆడుకోవచ్చు. మళ్ళీ మన పాకిస్తాన్కి ఫుల్ పైసలు వస్తాయి, మన బంగ్లాదేశ్కి ఫుల్ పైసలు వస్తాయి, మన ఆఫ్ఘనిస్తాన్ మనం ఫుల్ ఆడుకోవచ్చు. మళ్ళీ ఇండియా మీదకి మస్తు మంది టెర్రరిస్టులు పంపించచ్చు, బాంబులు పంపించవచ్చు, మళ్ళీ మస్తు పీల్చవచ్చు, సంపచ్చు, మొత్తం ఆడుకోవచ్చు, మొత్తం జిహాదీ రాజ్యాన్ని స్థాపించవచ్చు అని గంతులు వేస్తారనమాట. వేసి డెమోక్రటిక్ పార్టీకి ఓట్లు వేస్తారు. తెలివి తక్కువలు హిందూస్ ఓట్లు డివైడ్ అవుతాయి. ఇప్పటికే సర్వేలు ఏం చెప్తాను తెలుసా, ట్రంప్కి ఫస్ట్ మొన్న 1 month బ్యాక్ ట్రంప్కి ఎడ్జ్ ఉండే, ట్రంప్కే ఎక్కువ ఓట్లు పడి ట్రంప్ గెలిచింది అవకాశం ఉన్నాయి అనగానే బైడెన్ కానీ వద్దని చెప్పేసి కమలా హ్యారిస్ పెట్టుకున్నాక ఇండియన్స్ లోపల మూర్ఖులు అనమాట చేంజ్ వచ్చింది. ఏంటంటే సగానికి పైగా ఇండియన్ ఓటర్స్ కమలా హ్యారిస్ ఓట్లు వేద్దామని డిసైడ్ అయిపోయినట. అంటే మన ఓట్లు చిరిపోతున్నాయి. ఎన్ఆర్ఐ ఇండియన్స్ లోపల హిందూస్ ఓట్లు చిరిపోతున్నాయి. ఎన్ఆర్ఐస్ లోపల ముస్లిమ్స్ ఉంటారు కదా, వాళ్ళు పాకిస్తాన్ ముళ్ళలు అక్కడ అందరూ ఒకటే. ఇక్కడ ఇండియన్ శాంతి మత పోడు, అక్కడ పాకిస్తాన్ వాడు, బంగ్లాదేశ్ వాడు వేరు ఉండరు, వాళ్ళందరూ ఒకటే కలుపుతారు. వాళ్ళందరూ ఒకటే ఉంటుంది, వాళ్ళంతా ఒకటే బ్యాగ్ ఒకటే ఉంటుంది, వాళ్ళంతా ఒకటే జట్టు ఉంటుంది, వాళ్ళ టీం. వాళ్ళంతా కలిసి డెమోక్రాట్స్కి గుద్దుతారు, ఓట్లు వేస్తారు. అట్లా ట్రంప్ యొక్క విన్నింగ్ ఛాన్సెస్ తగ్గిపోతున్నాయి డే బై డే. సరే, క్వాడ్ మీటింగ్ లోపల ఇంకొక విషయం ఏం చేసిందంటే కోతి పని. అమెరికానే పిచ్చే కోతి ఏం చేసిందంటే రెచ్చగొట్టి జో బైడెన్ రెచ్చగొట్టి చైనా మెంబర్ కాదు కదా, క్వాడ్లో చైనా మెంబర్ కాదు కదా, మేము నలుగురము కలిసి మేము నీకు వ్యతిరేకంగా ఏదో కుట్రలు బంతున్నాం అన్నట్టు, ఏదో ఇండియా ఏదో చైనా వ్యతిరేకంగా ఏదో చేయబోతున్నట్టు వాడు పిచ్చ కూతలు పుయ్యాలని ప్రయత్నం చేసి రెచ్చగొట్టాలని ప్రయత్నం చేసినారు. కానీ
మోడీ దానికి గాలి తీసేసిండు అనమాట. స్లాప్ ఆన్ 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 యుఎస్ ఫేస్. అమెరికా మీద జో బైడెన్ చెంప మీద పడలు వరే కొట్టేలాగా సమాధానం చెప్పిండు అనమాట. వీఆర్ క్వాడ్ ఈజ్ నాట్ అగైనెస్ట్ ఎనీ అదర్ కంట్రీ. క్వాడ్ అనేది ఉన్నది వేరే కంట్రీ వ్యతిరేకంగా కాదు. క్వాడ్ ద్వారా ఈ 4 దేశాలు ఒక కూటమి ప్రపంచం యొక్క సంక్షేమానికి, ప్రపంచ శాంతికి, యుద్ధాలను నివారించడానికి కోసము కృషి చేయడానికి కోసమే ఇది ఉన్నది. ఇది యుఎన్ఓకు సహాయకారిగా ఉంటుంది తప్ప మేము యుద్ధాలను కోరుకునే వాళ్ళం కాదు. మేము మా మతాన్ని విసరించాలనుకునే వాళ్ళం కాదు. మా దేవుడు ఒక్కడే నిజము, మిగతా దేవుళ్ళని రాంగు, మిగతా దేశాన్ని, మిగతా మతాలను, మిగతా సంస్కృతులను, మిగతా దేశాలను నాశనం చేయాలి, మొత్తం మా బానిసలుగా మార్చుకోవాలి, మొత్తం మేము అన్నింటినీ ఆక్రమించుకోవాలి అనే నీచమైనటువంటి గుణము భారత సంస్కృతికి, భారతదేశానికి ఉండదు. మేము యుక్రెయిన్ రష్యా యుద్ధము ముగిసిపోవాలని కోరుకుంటాం, కానీ యుద్ధం కంటిన్యూ కావాలని కోరుకోము. ప్రపంచం అన్ని చోట్ల శాంతి ఉండాలని కోరుకుంటాము అని వెరీ వెరీ క్లియర్గా చెప్పడం జరిగింది, క్రిస్టల్ క్లియర్గా. బిఫోర్ దట్, ఈవెన్ బిఫోర్ గోయింగ్ టు యుఎస్, మోడీ హ్యాస్ ఆల్రెడీ మేడ్ ఇట్ వెరీ క్లియర్, నాట్ జస్ట్ మోడీ ఎలోన్. అజిత్ డోవల్ అక్కడ రష్యాలో పుతిన్తో మాట్లాడుతున్నప్పుడే అజిత్ డోవల్ కానీ జయశంకర్ కానీ దే మేడ్ దిస్ మ్యాటర్ వెరీ వెరీ క్లియర్ టు చైనా. చైనాతోనే ఈ విషయాన్ని వెరీ వెరీ క్లియర్గా చెప్పడం జరిగింది. చైనా ఆల్సో దే ట్రై టు మేక్ చైనా టు అండర్స్టాండ్. ఈ విషయాన్ని అర్థం చేసుకునేలాగా వాళ్ళు ప్రయత్నం చేశారు. చైనా అర్థం చేసుకున్నట్టు ఉన్నది, కానీ మనకు తెలియదు ఎప్పుడు ఎలా చేస్తారు. కాకపోతే ఒకటి చైనా ఈ వాటికి అర్థమై ఉంటుంది, కానీ అదే బుద్ధి వంకర బుద్ధి కాబట్టి మారుతుందో మనం చెప్పలేం. కానీ ఇప్పుడు ఆప్షన్ లేదు చైనాకు. ఒకవేళ మాతో కలిసి రాకుంటే నువ్వు ఒంటరి అయిపోతావు, రష్యా మేము కలిసి ఉంటాము, మంచి ఫ్రెండ్స్గా ఉంటామని ఇండియా క్లియర్ చేసింది. పుతిన్ కూడా క్లియర్ చెప్పేసిండు చైనాకు, మేము కలిసి ఉంటాం. మాతో కలిసి ఉన్నామనుకో, రష్యా, ఇండియా, చైనా ఈ 3 కలిసిపోతే అమెరికాను G7 ఎక్కడ మూలకు పెట్టచ్చు. మళ్ళీ ఇంకొక విషయము, ఇండియా జనాభా ఎంత, చైనా జనాభా ఎంత, ఈ 2 జనాభా కలిస్తే 1/3 వరల్డ్ పాపులేషన్లో 1/3 ఉన్నదా లేదా? ప్రపంచ జనాభాలో 3% 1/3 పాపులేషన్ అవుతున్నది అన్నప్పుడు ఎంత పెద్ద మార్కెట్ ఇది. దీనికోసము డీప్ స్టేట్లో ఉన్నటువంటి బిజినెస్ కంపెనీలన్నీ కూడా జో బైడెన్ గారిని షార్ట్ కొట్టి, ఈ హార్వర్డ్ ప్రొఫెసర్లు చెప్పే ఈ లెఫ్ట్ రాస్కల్స్ చెప్పేటువంటి విషయాలన్నింటి షార్ట్ కొట్టి, మాకు బిజినెస్ కావాలి, ప్రాఫిట్స్ కావాలి, మాకు డబ్బు కావాలి, డబ్బే అల్టిమేట్, ఇవన్నీ కావాల్సిన డబ్బే అని చెప్పి వాళ్ళు షార్ట్ కొట్టి, మీరు ఒప్పుకోకపోయినా, మీ డీప్ స్టేట్ అంగీకరించకపోయినా మేమందరం పోయి ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాము, మాకు మార్కెట్ కావాలి, బిజినెస్ కావాలి, ప్రాఫిట్స్ కావాలి అని చాలా డీప్ స్టేట్లో ఉన్న కంపెనీస్ ఆల్రెడీ డీప్ స్టేట్లో ఉన్నటువంటి ఈ హోలేగాన్లకు, జో బైడెన్ గవర్నమెంట్కు క్లియర్గా చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని సద్గురు జిగి వాసవి గారు కొంతకాలం క్రితం వారు ప్రపంచమంతా అమెరికాలో వాళ్ళు మోటార్ సైకిల్ ర్యాలీ చేశారు 3 నెలల పాటు. అమెరికాలో 50 రాష్ట్రాలు పర్యటించారండి మోటార్ సైకిల్ మీద. సచ్ ఎ గ్రేట్ పవర్ఫుల్ సెయింట్ ఆయన గురించి ఇంకోసారి చెప్తాను మీకు. ఆయన గురించి కూడా మన వాళ్ళు అర్థం చేసుకోకుండా ఆయన మొత్తం ఇంగ్లీష్లో మాట్లాడు, ఇంగ్లీష్ సెయింట్ అని ఆయన జోకులు చెప్తారు. ఆయన ఇంగ్లీష్ మాస్టర్ అని చెప్పి, వెస్టర్న్ మాస్టర్ అని చెప్తారు. సనాతన ధర్మానికి ఆయనకు సంబంధం లేదని, ఆయన వివిధ ధర్మానికి కరెక్ట్ సంబంధించినటువంటి కాదని, ఆయన సొంత దుకాణం అని ఇలా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. సరే, అది ఇంకో టాపిక్ అవుతుంది. నేను క్రియాయోగ ప్రాక్టీస్ కాబట్టి నాకు తెలుసు. సద్గురు జిగి వాసవి గారు అన్నారు ఏమంటే, ప్రపంచంలోని పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ అందరినీ కూడా నేను ఐక్యం చేయడానికి, యునైట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. అలా చేసినప్పుడు ఈ పొలిటీషియన్స్ అందరినీ పక్కన పెట్టేసి, ప్రపంచంలో ఎవడు ఏ పార్టీ, ఏ దేశంలో ఏ పార్టీ వాడు రూలింగ్లో ఉన్నా సరే వాళ్ళందరూ పక్కన పెట్టేసి, ఈ ప్రపంచంలోని పెద్ద వ్యాపారస్తులు అందరూ చేతులు కలిపేది ఉంటే, ఈ వ్యాపారస్తులే ప్రపంచం మొత్తాన్ని శాసించగలరు, ప్రపంచంలోని ప్రజలందరినీ బాగు చేయగలరు, ప్రపంచం మొత్తానికి ప్రజలందరికీ కూడా మంచి లైఫ్ ఇవ్వగలుగుతారు. ఎందుకు తెలుసా? జస్ట్ 13 బిగ్ కంపెనీలు చాలు. ఈ ప్రపంచం జస్ట్ 13 కంపెనీల యొక్క పైసల సంపాదన దాదాపు $600 ట్రిలియన్ పైసలు ఉన్నాయి. జస్ట్ 13 మంది కలిస్తే 600 ట్రిలియన్స్ ఖర్చు పెట్టగలరు. మన ఇండియన్ ఎకానమీ ఎంత? 3.5 ట్రిలియన్స్, 3.5. ఇది 3.5, వాళ్ళది 600 ట్రిలియన్లు. ఎంత డిఫరెన్స్ ఉందో చూసుకోండి. చైనా 13 ట్రిలియన్లు, యుఎస్ఏ నెంబర్ 1 కదా. యుఎస్ఏ గవర్నమెంట్ దగ్గర ఎంత? 33 ట్రిలియన్స్. అంటే 40 ట్రిలియన్ ఎకానమీ దాటుతుండే. యాక్చువల్లీ 50 ట్రిలియన్స్ టచ్ అవుతుండే.
36-37 ట్రిలియన్ ఉంటుండే అమెరికాది. అది మొన్న కరోనా లేదు, కరోనా బాగా దెబ్బతీసింది యూఎస్ను. అట్లా వాళ్ళు 33-34లో ఊసలాడుతున్నారు అన్నమాట. చైనా 13 ట్రిలియన్లో ఉన్నది, చైనా సెకండ్ ప్లేస్లో ఉన్నది. మనము 3.5 ట్రిలియన్కి వచ్చాము, మనం 5th ప్లేస్లో ఉన్నాము. సరే, ఎనీవే, సో మోడీ ఇంటర్నేషనల్ అఫైర్స్లో పట చాలా అద్భుతంగా చేస్తున్నారు. మన భారతదేశ అంతరంగం విషయంలో పడిన ఇంటర్నల్ సేఫ్టీ, హిందువుల మానవ ప్రాణాలను రక్షించడం విషయంలో పట మరి కొంత సమయం కేటాయించాలని కోరుకుందాం. హిందూ ఐక్యత వర్ధిల్లాలి. ప్లీజ్ షేర్ దిస్ మెసేజ్ టు యాజ్ మెనీ పీపుల్ యాజ్ పాసిబుల్. జై శ్రీరామ్, వందే మాతరం. ప్లీజ్ సబ్స్క్రైబ్. హిందూ వాయిస్లకు మద్దతు ప్రకటించండి సార్, హెల్ప్ చేయండి, సబ్స్క్రైబ్ కొట్టండి సార్. ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంతోమంది చూస్తున్నారు. దాదాపు నాకు వ్యూస్ అయితే 2,000 వ్యూస్ కనబడతాయండి, కానీ సబ్స్క్రైబ్ చేసిన మాత్రం 50 కన్నా ఎక్కువ లేవు. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు చాలా కాలం బంద్ చేశాను. ఇప్పటివరకు 3 సార్లు స్టార్ట్ చేసినా 3 సార్లు బంద్ చేసినాయి. అంటే నేను ఎక్కువ గ్రాస్ రూట్లోనే పనిచేసిన, దానివల్లనే ఎక్కువ సార్ నిజం చేయగలుగుతున్నాం. కొంతైనా మన దేశానికి, ధర్మానికి కొంతైనా మంచి చేయగలుగుతాం గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసినప్పుడు మాత్రమే. కానీ ఇది కూడా అవసరమే. ఇది దీనివల్లనే కదా భారతదేశంలో అవేర్నెస్ పెరిగింది, భారతదేశంలో కూడా బీజేపీ ఇంత శక్తివంతమైంది. ఇన్ని సీట్లు వచ్చి 3 సార్లు అధికారంలో రావడానికి సోషల్ మీడియా అద్భుతంగా పనిచేసింది. హిందూ యాక్టివిజం బాగా పనిచేస్తుంది. హిందూ యాక్టివిస్టులుగా డైరెక్ట్గా బీజేపీలో ఉంటే మనం ఇంత సేవ చేయలేము. బీజేపీలో సెల్ఫ్ చేయాలి. బీజేపీ లోబడి పోయేదంటే బీజేపీ పార్టీ రూల్స్ ప్రకారం మాట్లాడాల్సి వస్తుంది. పార్టీ లోబడి ఉంటే పార్టీకి బెండ్ అయ్యాల్సి వస్తుంది. అది అవసరం లేదు. హిందూ యాక్టివిస్ట్గా బీజేపీకి మనము ఫుల్ సపోర్ట్ చేయాలి. జై శ్రీరామ్, వందే మాతరం. భారత్ మాతా కీ జై.